నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విన్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్తే ప్రియాంక గారు, నమస్తే. గురుగారు మీ గిఫ్ట్ గురించి, మీ క్లాసెస్ గురించి అండ్ మీ కోర్సెస్ గురించి మన ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారు. ఎస్ మీరు ఇప్పిస్తారు గిఫ్ట్లు తప్పదు ఇవ్వాల్సిందే. ఎస్ ఫ్రెండ్స్, మీ అందరికీ ₹699 మాత్రమే పే చేసి మీ యొక్క నేమ్, మొబైల్ నెంబర్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఏటీఎం పిన్ నెంబర్, వెహికల్ నెంబర్ మరియు మీ యొక్క మ్యారేజ్ డేట్, ఈ 6 వివరాలను పంపించండి. వీటిని డీకోడ్ చేసి మీకు మీ యొక్క జన్మకుండల రిపోర్టు వెంటనే మీకు ఇవ్వటం జరుగుతుంది. మంచిగా ఉపయోగించుకోండి. ఇది చాలా కాస్ట్ అవుతుంది, కానీ కిరణ్ టీవీ యాజమాన్యం ద్వారా మీకు ఈ 2025 గిఫ్ట్ అనుకోండి. దీన్ని మంచిగా ఉపయోగించుకోండి. ఓకే ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మన కోర్సులు 3 లెవెల్లో కోర్సులు ఉంటాయి మన దగ్గర. నెంబర్ 1 వచ్చేసి ఫౌండేషన్ కోర్స్. ఇది చాలా బాగుంటుంది. మీరు ఏదైతే న్యూమరాలజికల్ కరెక్షన్ చేసుకుంటారో మీకు అవగాహన కల్పించే కోర్స్ ఇది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కొంచెం అడ్వాన్స్డ్గా మీకు 30 డేస్ న్యూమరాలజీ మారథాన్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇది 30 రోజులు ఉంటుంది, 30 క్లాసెస్ ఉంటాయి. 90% న్యూమరాలజీ కవర్ అవుతుంది. దీంట్లో మీరు సర్వం తెలుసుకోవచ్చు. ఇక మీకు 3 రేంజ్లో మీకు 3rd లెవెల్లో వచ్చేసి మీకు కమర్షియల్ కోర్స్ ఇది పక్కా కమర్షియల్. ఇది నేర్చుకున్నారంటే మీరు వ్యాపార దృక్పథం ఉంటేనే దీన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు ఒక స్టేజ్లో పర్ఫెక్ట్ న్యూమరాలజిస్ట్, ఐపేడ్ న్యూమరాలజిస్ట్గా తయారు కావాలంటే ఈ కోర్సులో మీరు ఎలిజిబుల్ కావచ్చు. దాంట్లో మేము ఒక 5 హ్యాప్స్ కూడా ఇస్తాం మీకు, సాఫ్ట్వేర్స్ని. మీకు దీనికి సంబంధించిన ఉపయోగం కోసం, స్పీడ్ పెరగడం కోసం దీన్ని తీసుకొని మీరు అద్భుతంగా గెయిన్ కావచ్చు. ఫర్ మంత్ 1 నుంచి 1.5 lakh రూపీస్ సంపాదించడానికి మార్గం అంతా ఓపెన్ అయిపోయి ఉంటుంది. మీరు ఉపయోగించుకోవడమే తర్వాయి. ఓకే ఫ్రెండ్స్, రైట్. చెప్పండి మేడం, నెక్స్ట్ ఏంటి? గురుగారు, మన కుబేర మంత్ర సిరీస్ 260 స్టార్ట్ చేసాం మనం యాక్చువల్గా. అయితే ఈరోజు వచ్చేసి మన కుబేర మంత్ర సిరీస్ 265. ఎస్. సో 265 మనమైతే ఈ 264, 265 స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు మీరు. అండ్ మన మెయిన్ ఇంపార్టెంట్ నేమ్ గురించి అయితే చెప్తూ వస్తున్నారు. ఇంతకు ముందు ఎపిసోడ్లో కూడా చెప్పారు ఫుల్ డీటెయిల్డ్గా. సో ఆల్రెడీ ఏ ఆల్ఫాబెట్ అయిపోయింది. ఈరోజు బి ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవుతున్న వాళ్ళకి వాళ్ళ నేమ్లో ఎంత టోటల్ నంబర్ ఎంత ఉంటే మంచిది అంటారు? డీటెయిల్స్ మా ప్రేక్షకుల కోసం ఒకసారి చెప్తారా గురుగారు? ఎస్ ఫ్రెండ్స్, ఎవరైతే మీకు న్యూమరాలజికల్ లెటర్ అంటే మనకు ఎప్పుడు కూడా న్యూమరాలజీలో లెటర్ అయినప్పటికీ దానికి ఇండైరెక్ట్గా దాని వెనకనే నెంబర్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతిదానికి ఒక నెంబర్ మన గురువుల చేత నిర్ణయించబడి ఉన్నది. ఈ బీకి కూడా మనం ఎప్పుడు కూడా 2 సిస్టమ్స్ చూస్తాం, పైథాగరస్ అండ్ చాల్డెన్ చూస్తాం. సో బీలో 2 సిస్టంలో కూడా 2 నెంబర్ ఇచ్చారు దీనికి, బీకి. సో చాలా బ్యూటిఫుల్ లెటర్ ఇది. ఎందుకంటే దీన్ని మనం బీని పెద్దగా రాసినప్పుడు 2 బ్యాగ్స్ ఉంటాయి. 2 బ్యాగ్స్ ఉంటాయి దానికి. వాటిని మనీ బ్యాగ్స్ అంటారు. ఎవరైతే ప్రపంచంలో ఈ పేరుతోని ఫస్ట్ లెటర్తో పేరు స్టార్ట్ చేయబడ్డదో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మనీ అనేది ఉంటుంది అని చెప్పేసి ఒక ఇండికేషన్ అనమాట. సో మరి మీ దగ్గర ఉందా లేదా? లేదు అని అంటే తిరకాస్తుంది, ఏదో చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏందో చూసుకోవాలి. మరి ప్రాబ్లం లేకుండా ఇప్పుడు ఏదైనా బాగుంటుంది అని అంటే బాగుండాలి, బాగలేదు అంటే సమ్ ప్రాబ్లమ్ ఇస్ దే. దాన్ని రెక్టిఫై చేసుకుంటే మళ్ళీ సమానంగా దాని వైబ్రేషన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడే దీనికి సూపర్గా దీనికి వైబ్రేషన్ డిగ్రీస్ కూడా 200 ఇచ్చారు. 200 అంటే ఇది కూడా 2నే చూడండి. వాస్తవంగా బీ ఫర్ బ్యూటిఫుల్. యాక్చువల్గా ఈ నెంబర్లు ఎవరైతే జన్మిస్తారో నిజంగా ఏదైతే బీతో వీళ్ళ పేర్లు స్టార్ట్ అవుతాయో, నేను బ్యూటిఫుల్గా లేను, ఐఎమ్ హ్యాండ్సమ్ పర్సన్. ఎస్. ఇప్పుడు ఈ లెటర్తో ఎవరైతే ఉంటారో వీళ్ళు లేడీస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, జెంట్స్ అయితే మంచి హ్యాండ్సమ్గా ఉంటారు, సూపర్గా ఉంటారు. వీళ్ళ మనసు కూడా చాలా ప్రేమపూర్వకంగా ఉంటుంది. అందరు నావాలే, అందరిని కలుపుకోవాలి అనే ఫీలింగ్ ఉంటుంది. చాలా చాలా మంచి పర్సన్స్ వీళ్ళు. సో కేరింగ్ కూడా సూపర్ కేరింగ్ ఉంటుంది వీళ్ళకి. ఎవరైనా పరిచయం అనుకోండి, వాళ్ళు మంచి కేరింగ్ చేస్తూ ఉంటారు. భోజనం చేశారా, టిఫిన్, ఇట్లాంటి అంటే మంచి కుశల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి మంచి కమ్యూనికేషన్ ఉంటుంది, లవ్ అండ్ ఎఫెక్షన్ బాగుంటుంది వీళ్ళకి. అప్పుడప్పుడు వీళ్ళు ఎమోషన్ కూడా అవుతా అంటారు, ఎమోషన్ కూడా బాగుంటుంది వీళ్ళకి. అంటే ఏదన్నా గట్టి మాట, అప్పటి వరకు ప్రేమించే వాళ్ళు ఏదైనా గట్టి మాట తట్టుకోలేరు. సో అలా వీళ్ళకి ప్రయాణాలు అంటే కూడా బాగా ఇష్టం. నేను రావట్లే ఖమ్మం నుంచి ప్రతిరోజు. ఇలా ఏంటంటే బీతో పేర్లు ఎవరైతే స్టార్ట్ అవుతాయో చాలా మంచి పర్సన్స్, చాలా స్లో పర్సన్స్, కలుపుకునే. ఇప్పుడు ఏదైనా చిన్న చికాకు మధ్యలో వచ్చినా కూడా వెంటనే మర్చిపోయి మళ్ళీ కలిపేసుకునే మనస్తత్వం కలవాలి వీళ్ళు. చాలా బ్యూటిఫుల్ పర్సన్స్. సో వీళ్ళ లక్కీ నెంబర్ వచ్చేసి మనకి 5, 6, 7 మంచి వైబ్రేటెడ్ లెటర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి వీళ్ళకి. 5, 6, 7లో ఎవరైతే జన్మించారో వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించిన పేరు పెట్టుకోవడానికి, బీతో పేరు పెట్టుకోవడానికి సూపర్గా ఎలిజిబుల్. ఓకేనా? సో వీళ్ళకి శత్రు నెంబర్ ఉంటాయి మళ్ళీ 4, 8, 9. వీళ్ళు పెట్టుకోకూడదు, వీళ్ళు పెట్టుకుంటే ప్రాబ్లం అయింది మళ్ళీ. సో కాబట్టి
మీరు దీన్ని ఏ పేరు పెట్టుకోవాలా, ఏ పేరుతో స్టార్ట్ కావాలి, అసలు పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, దీని డిగ్రీ ఎంత ఉండాలి, వైబ్రేషన్ ఎంత ఉండాలి, ఇవన్నీ చెక్ చేసుకోవాలంటే నాలాంటి న్యూమరాలజిస్ట్ అవసరం కంపల్సరీ ఉంటుంది. సో కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మీరు కాల్ బ్యాక్ చేయొచ్చు. దీనికంటే ఒక నిశ్చితంగా దీనికి ఒక ప్రామాణికాల ప్రకారం కనుక పెట్టుకున్నామంటే చాలా అద్భుతంగా దూసుకోపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇంత మంచి దాంట్లో ఉండి కూడా నేను అదే అంటాను, ఇప్పుడు చాలామంది మంచి లగ్జరియస్ నెంబర్లో జన్మిస్తారు. 6, 15, 24 అనేది లగ్జరియస్ నెంబర్, దాంట్లో కూడా జన్మిస్తారు. అయినా వీళ్ళు స్ట్రగుల్లోనే ఉంటారు, అయినా వీళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఏంది అని అంటే అక్కడ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాదు, అక్కడ సింక్ కాదు. ఆ సింక్ ఎక్కడ మిస్ అవుతుందో దాన్ని కరెక్ట్గా లింక్ చేసుకుంటే ఆటోమేటిక్గా దూసుకుపోవచ్చు. దానికి మాలాంటి వాళ్ళ హెల్ప్ చాలా అవసరం. సో మీరుగా చూసుకోలేరు కదా. ఇప్పుడు శాస్త్రం ఉంది, మనకి శాస్త్రపరంగా వెళ్ళాలి. మీరు ఆల్రెడీ ఒక శాస్త్రపరంగానే పెట్టుకొని ఉంటారు నాకు తెలిసి, జ్యోతిషము ఇంకెవరి దగ్గర చేసుకొని ఉంటారు. అయినా కూడా ఆగిపోతున్నామంటే ఇంకా ఏదో మనల్ని ఆపుతున్నట్టే కదా, ఇంకేదో మనకు బ్లాకేజ్ ఉన్నట్టే కదా. ఆ బ్లాకేజ్ని ఓపెన్ చేసేదే న్యూమరాలజికల్ శాస్త్రం. దీన్ని మనం అన్ని నెంబర్లే మేడం, దెర్ ఈజ్ నో వరల్డ్ వితౌట్ నెంబర్. ఈ యూనివర్స్లో ప్రతిదీ నెంబరే. కాబట్టి నెంబర్ సరిగా లేదనుకోండి చాలా ఇబ్బంది అయింది. కాబట్టి ఎవరైతే బి లెటర్తో మీ పేరు స్టార్ట్ అవుతున్నదో మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు, చాలా ప్లానింగ్స్ ఉంటాయి. సో మీరు ప్లానింగ్ కూడా చాలా ప్లాన్ ప్రకారం మంచిగా చేసుకుంటారు. కానీ మధ్యలో మిస్ కావడానికి ఛాన్స్, వీళ్ళు వదిలిపెడతా ఉంటారు. కొంచెం అంటే స్మూత్ నెంబర్ అంటారు దీన్ని. స్మూత్గా ఉంటే ఎక్కడ హార్డ్ అయింది అనుకోండి మిస్గైడ్ చేసేది, వదిలిపెడతా ఉంటారు మధ్యలో. సో అలా చేయకుండా వీళ్ళకి వేరే వాళ్ళ సపోర్ట్ ఏదైనా తీసుకున్నారనుకోండి సూపర్గా దూసుకెళ్ళచ్చు. మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ అవసరం ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే ఇది ప్రేమాభిమానాలు ఇప్పుడున్న జనరేషన్లో, ఈ కలియుగంలో ప్రేమాభిమానాలు కావాలంటే నడవదు. కొంచెం కరెక్షన్ కూడా ఉండాలి. ఉంటేనే కొంచెం ఎదుటోడు మనకు కరెక్టివిటీ పర్ఫెక్ట్ మెయింటైన్ చేస్తాడు. లేదంటే ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా ఎప్పుడు అన్నట్టు ఉంటుంది. వీళ్ళ మనసు కూడా కొంచెం ఎప్పుడు బాగా థింకింగ్లో, ఇప్పుడు మనకి ఊహించి రాసేవాళ్ళు కవులు కవిత్రులు వీళ్ళందరూ కూడా దాదాపు ఈ పేరుతో స్టార్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వీళ్ళకు ఊహాశక్తి బాగా ఎక్కువ, అన్నీ ఊహించి చేస్తూ ఉంటారు వీళ్ళు. సో కాబట్టి పేరును కూడా మంచిగా సెలెక్ట్ చేసుకోండి, డేట్లను కూడా కలెక్ట్ దానికి సింక్ అయిన లేవో చూసుకొని అద్భుతంగా దూసుకెళ్ళండి. 2025 అవర్స్ దీంట్లో మనం ఏమనుకుంటామో దాన్ని సాధించి తీరాలి. హెల్ప్ తీసుకోండి, దూసుకుపోండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. గురుగారు చెప్పినట్టుగా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ ప్రియాంక గారు, థ్యాంక్ యూ.